Audio Jungle. Happy birthday to Jai Balaya. చెక్కిలు ఉండేదే తినిపిస్తాను. ఊరికంటే పెట్టండి అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా సినిమా గుర్తుకొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తే ఆటోమేటిక్గా నటరత్న నందమూరి బాలకృష్ణ గారు ఆటోమేటిక్గా అందరూ కూడా గుర్తుకొస్తారు. మామూలుగా ఒక కెరీర్లో 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉండడం అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించడంలో మరొక అద్భుతాన్ని ఆవిష్కరింపజేసినటువంటి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ని వచ్చిన సందర్భంగా ఇంకొక మైలురాయిని దాటినారు. భవిష్యత్తులో మరో మైలురాయిని కూడా సాధిస్తారని చెప్పేసి ఏదైతే రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిపోయి ఏ హీరో కూడా తనదైనటువంటి గౌరవాన్ని దక్కించుకొని, అంతేకాకుండా సేవారంగంలో తల్లిగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు పేదవాళ్ళ కోసం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, క్యాన్సర్కి అత్యాధునికమైనటువంటి క్యాన్సర్ వైద్య సదుపాయాలను అందజేస్తూ ఇన్ని భిన్నమైనటువంటి పాత్రల్ని 65 సంవత్సరాలు వచ్చినాయని అలవోకగా మర్చిపోతూ కూడా 16 ఏళ్ళ కుర్రాడు మాదిరిగా ఈరోజు కూడా చలాకీగా నిర్వహిస్తున్నటువంటి మా బాలయ్య మరిన్ని పుట్టినరోజులు ఇంతే ఉత్సాహంగా, ఇంతే యువత చూపించేటువంటి స్ఫూర్తితో, ఆయన చూపిస్తున్నటువంటి స్ఫూర్తితో, అంతే ఆరోగ్యంతో, అంతే సంతోషంతో, అంతే పట్టుదలతో ముందుకు పోవాలని చెప్పి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి యావత్ బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నందమూరి బాలకృష్ణ గారికి మనందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.